యాదాద్రి భువనగిరి జిల్లాలో రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. నడికుడి నుంచి బీబీనగర్ వరకు రెండో లైన్ నిర్మాణంలో భాగంగా అనాజీపురం గ్రామంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల కోసం రైతులను ఒప్పించే సమయంలో పెద్ద మాటలు చెప్పి తర్వాత తక్కువ నష్టపరిహారం ఇవ్వటం అన్యాయమని చెప్పారు. రైల్వే ట్రాక్ కోసం అనాయపురంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 1,50,00,000 రూపాయల నష్టపరిహారం, 1,50,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. భూమికి బదులు భూమి ఇవ్వాలి. భూమికి బదులు భూమి ఇవ్వాలి. భూమికి బదులు భూమి బహిరంగ రేటు ప్రకారం 1,50,00,000 రూపాయల ఎకరానికి నష్టపరిహారం, 1,50,00,000 రూపాయల నష్టపరిహారం ఎకరానికి 1,50,00,000 రూపాయల నష్టపరిహారం ఆదుకోవాలి రైతులను. రైల్వే ట్రాక్ లో భూములు కోల్పోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి. జిందాబాద్ 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 ఆదుకోవాలి. భూములు కోల్పోతున్న రైతులను, రైల్వే ట్రాక్ లో భూములు కోల్పోతున్న రైతులను ఇవ్వాలి. ఎకరానికి బహిరంగ రేటు ప్రకారం 1,50,00,000 రూపాయలు, 1,50,00,000 రూపాయలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం భువనగిరికి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న అనాయపురం గ్రామ రైతులకు సంబంధించిన ప్రధాన సమస్య నడికుడి నుంచి బీబీనగర్ వరకు రైల్వే రెండో లైన్ తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసి నోటిఫికేషన్ వేసింది. ఇక్కడ అనాయపురంలో ఉన్న చిన్న సన్నకారు రైతాంగము అందరికీ ఎకరము 2 ఎకరాలు 30 గుంటలు 40 గుంటలు 20 గుంటలు ఉన్న పేద రైతులే ఉన్నారు. ఈ రైతులకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో నోటిఫికేషన్ వచ్చి నుంచి ఇక్కడున్న రైతులంతా బిక్కుబుక్కున ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు మీరు ఇబ్బంది పడకండి, మేము నష్టపరిహారం మీకు సరైన రీతిలో చెల్లిస్తామని ఎవరు కూడా అనే పరిస్థితి లేదు. ఇప్పటికీ 3-4 సార్లు సర్వే చేయడం జరిగింది. మార్కెట్ రేటు ప్రకారము ఈ ప్రాంతంలో 2 కోట్లు ఉంది, 1,50,00,000 ఉంది, 1,30,00,000 ఉంది. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారము 7.5 లక్షలు అని అంటే ఎకరానికి 22 లక్షల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఈ 22 లక్షలు ఇస్తే అవతల భాగం భువనగిరి దగ్గరలో ఒక గుంట భూమి కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి రైతులంతా ఏం కావాలి? పాలకులు ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రోజు ఏం చెప్తారంటే అవసరాల కోసం భూములు త్యాగం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తారు. తప్పేం లేదు. నువ్వు హాస్పిటల్ కట్టిన భూమి పోతుంది, రోడ్ వచ్చిన భూమి పోతుంది, రైల్వే ట్రాక్ వచ్చిన భూమి పోతుంది, ప్రాజెక్టు కట్టిన భూమి పోతుంది. రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఇబ్బంది పడతలేరు. ఒక అభివృద్ధి కావాలంటే ఒక నష్టం కావాలి. కానీ నష్టపోతున్న రైతుల విషయంలో ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉండాలి కదా. బహిరంగంగా 1,50,00,000 రూపాయలు మార్కెట్లో పోతా ఉంటే ఎకరానికి నువ్వు 22 లక్షలు ఇస్తానంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందుకనే మేము సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులతో మీరు చర్చించండి. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారము 1,50,00,000 రూపాయలు మీరు చెల్లించండి. 2013 భూసేకరణ చట్టం కూడా ఏం చెప్తుంది? బహిరంగ రేటు ప్రకారం ఇవ్వమని చెప్తుంది. కానీ ప్రభుత్వం ఏమో కుంటి సాకులు చెప్పి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మేము అదనంగా 2 ఇంతలు ఇస్తామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ భువనగిరి మండలంలో ఏదైతే నాగిరెడ్డిపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ పగిడిపల్లి బొమ్మాయిపల్లి దాకా రైతుల భూములు వందలాది మంది భూములు కోల్పోతున్నారు. కాబట్టి తక్షణం స్పందించి ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం 1,50,00,000 రూపాయలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఆందోళన అనేది చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తామనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.